హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో చిన్ని చిన్ని పాపలు, బుజ్జి బుజ్జి బాబులు ఉన్నారా? ఈ వీడియో మీకోసమే. మన తిరుపతి వకలామాత టెంపుల్లో ఫ్రీగా అక్షరాభ్యాసం, అన్నప్రసన్నం చేయిస్తున్నారండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. అవునండి, నేను చెప్తుంది నిజమే. ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మన టీటీడీ వాళ్ళు ఫ్రీగా చేయిస్తున్నారు. అది ఎలా అంటే, వకలామాత టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ ఇలా ఒక హాల్ ఉంటుందన్నమాట. హాల్లో మనకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకి ఫామ్స్ ఇస్తారు. అది ఏ ఫామ్ అంటే అక్షరాభ్యాసం అయితే అక్షరాభ్యాసం, అన్నప్రసన్న అయితే అన్నప్రసన్నం ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్ ఫిల్ చేసి బాబా అయితే బాబా ఆధార్ కార్డు, పాప అయితే పాప ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు అవన్నీ జెరాక్స్ వాళ్ళకి ఇస్తే పిన్ కొట్టి మనకి ఇస్తారన్నమాట. తర్వాత మెయిన్ ఇక్కడ ఏమిటంటే ట్రెడిషనల్ డ్రెస్సులోనే వెళ్ళాలి. తల్లి అయితే కంపల్సరీగా సారీ చుడిదార్, తండ్రి అయితే పంచి కండువ, బనేలు కానీ షర్ట్ కానీ ఏమీ ఉండకూడదు. పంచి కండువ కంపల్సరీ, లేదంటే నాట్ అలౌడ్. సో ఇలాగా మనకి లోపలికి అలౌ చేస్తారు. ఇలా కలసం పూజ చేస్తారు. కలసం పూజ చేసేసాక కలసం వాటర్ వచ్చి మన నెత్తి మీద జల్లుతారన్నమాట. అక్కడ అక్షరాభ్యాసం అయితే ఇటువైపు, అన్నప్రసన్నం అయితే అటువైపు చేస్తారు. అన్నప్రసన్నము చేసుకున్న వాళ్ళు వెండి గిన్నె, వెండి స్పూను తెచ్చుకోవచ్చు. ఇంటి దగ్గర నుండి తెచ్చుకొని అందులో పెట్టుకొని తినిపించవచ్చు. వాళ్ళే పరమాన్నం అనేది ఇస్తారన్నమాట. తర్వాత వచ్చి ఇక్కడ మాకు అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు అక్కడ కిట్ని డొనేట్ చేస్తారు కదా, అక్షర గోవిందం అనే కిట్టు, వాటికి పంతులు గారు పూజ చేస్తున్నారు. సో పూజ చేసిన తర్వాత మాకు ఇలాగ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అక్షరాభ్యాసం చేయించుకున్న వారికి అక్షర గోవిందాన్ని కిట్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10కి, ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అవుతుంది. ఇంకో బ్యాచ్, సెకండ్ బ్యాచ్, అది కూడా అక్షర గోవింద అన్నప్రసన్నం 2 స్టార్ట్ అవుతుంది. సో 2 బ్యాచెస్లో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ అయిపోతుంది, సెకండ్ బ్యాచ్ మిగిలిన వాళ్ళకి. అలాగే మాకు పూజ చేసి ఇచ్చిన అక్షర గోవింద అనే కిట్లో మాకు గోవిందనామాలు, పెద్ద బాలశిక్ష, స్లేట్ పెన్సిల్స్, అక్షింతలు, గోవింద స్వామి అమ్మవారి ఫోటో, తర్వాత వచ్చేసి కంకణాలు, స్లేట్ పెన్సిల్స్ అందులోనే ఉంటాయి, పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో మా పాప ఇక్కడ ఆల్రెడీ నాకు స్లేట్ ఇచ్చే అని తీసుకోబోతుంది. నెక్స్ట్ వచ్చి తండ్రి చేతుల మీదుగా ఫస్ట్ నమో నారాయణ, ఓం నమో నారాయణ రాయిస్తారు. ఒకవేళ రాకపోతే మన ఆపోజిట్గానే వర్డ్స్ ఉంటాయి, అవి చూసి రాయొచ్చు. తర్వాత తల్లి చేతుల మీదుగా రాయిస్తారు. సో రాయించిన తర్వాత మనకి పూజ అంతా ఇంకా అక్కడికి కంప్లీట్ అయినట్టే. ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అసలు మా పాప స్లేట్ మీద పిచ్చి పిచ్చి గీతలు పెట్టేసింది. అసలు అంటే ఆ స్లేటు చూసింది కదా, బల్పం చూసినప్పుడు తను ఫుల్గా మొత్తం స్లేట్ మొత్తం రాసేసింది ఫుల్గా. తర్వాత వచ్చి ఇక్కడ ఇది మాదంతా ఫస్ట్ బ్యాచ్ అండి. సో ఇలాగా మన పద్ధతి ప్రకారం పంతులు గారితో రాయించడం అలవాటు కాబట్టి అక్షరాభ్యాసం అయితే పంతులు గారు రాసి 3 టైమ్స్ రాయిస్తారు. అన్నప్రసాదం అయితే తినిపిస్తారన్నమాట. మనం వెళ్ళే ముందు ఇవన్నీ మనము బయటికి వెళ్ళే ముందు ఇవన్నీ చేయిస్తారు. మన ప్రకారం ఏమంటే దక్షిణం ఎంతో కొంత వేయచ్చు పంతులు గారికి, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. తర్వాత కంకణాలు ఉంటాయి, కంకణాలు చేతికి కట్టుకోవాలి, ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తినేసిన తర్వాత ఇంకా హ్యాపీగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలాగ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.